హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం కిచెన్ గార్డెనింగ్లో చూడండి, మనకు ఇంట్లో డెకరేషన్గా మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటాం కదా. వాటన్నింటికి కొంచెం అంటే చాలా రోజులు అయింటుంది, ఎప్పటి నుంచో పెంచుకుంటుంటాము. వాటికి కొంచెం పగిలిపోయి అంటే చానేళ్ళైన కుండీలకు కొంచెం క్రాక్ అనేది వచ్చి పగిలిపోతాయి కదా. ఆ విధంగా కొంచెం అదే విధంగా మనం పెట్టామంటే కనుక ఆక్సిజన్ లెవెల్స్ అనేది వేడి కానీ ఆక్సిజన్ లెవెల్స్ అనేది మొక్క రూట్కి అనేది వెళ్ళిపోతుంది. ఆ రూట్కు ఆ విధంగా వెళ్ళడం వల్ల ఎండ తాకిడి బాగా రూట్లకు ఎండ గాలి తాగడం వల్ల వాటికి చెట్టు అనేది ఎదుగుదల ఉండదండి. లోపల రూట్స్ వాడబట్టిపోతాయి. మనకు అది ఏదైనా మన దుంప జాతి అయితే కానీ దుంపలు కూడా ఎండిపోవడం, వాడు పట్టడం అట్లా ఉంటాయి. అయితే నేను వీటిని రీపాట్ చేసి వేరే కుండీలో మార్చుదామని చూస్తున్నాను. ఈ అన్ని దుంపలు చూడండి ఎన్ని దుంపలు ఉన్నాయంటే అసలు. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన మొక్క అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇయర్స్ బ్యాక్ రీపాట్ చేసి నాటాను. మళ్ళీ ఇప్పుడు చాలా అంటే వాతావరణం ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ మనం సిమెంట్ కాదు కాబట్టి ప్లాస్టిక్ కాబట్టి మార్చాల్సి వస్తూ ఉంటుంది ప్రతి ఇయర్. మనకు ఆ లోపల మనం కంపోస్ట్ కానీ మొత్తం వేసాం కదా, అదేమేం దిబ్బ ఎరువు లాంటిది ఎరువు వేసాం కదా, వాటికి వానపాములు చూడండి ఎంత బాగున్నాయంటే అసలు. ఇదే మనకు కావాల్సింది. ముఖ్యంగా వానపాములు ఉండడం వల్ల మనకు చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుంది. ఆ వానపాములు కంపోస్ట్లో కానీ మామూలుగా మన ఎరువులో కానీ క్రౌ మెన్యూర్, మనం ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఏ పేడలో అయినా సరే ఇలాంటివి వేస్తే వానపాములు అనేది ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా వానపాములు రావడానికి కంపోస్టు లేదా ఎరువులు అది ఆవు పేడ లేదా వీటికి మాత్రమే బాగా వస్తాయండి. మామూలు మన్నులో అయితే ఎప్పుడో ఒకసారి అది తేమ శాతం ఉంటే మాత్రమే ఉంటుంది. ఇవి ఉంటే కంపల్సరిగా వస్తుందండి. చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయో. కాకపోతే వాటికి ఇంకా కొంచెం తేమ ఎండ తాకడం వల్ల ఇంకా కొంచెం ఇంకా బాగా రాలేదు. అందుకని రీపాట్ చేసి వేరే కుండీలో నాటుతున్నాను. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడే కానీ గాలి వేర్లకు లోపల భూమి మధ్యలో నుంచి తాకకూడదు. పైనుంచి మొక్క అంటే మొక్క పైన భాగం నుంచి లోపలికి గాలి పోవాలి. అంతేగాని మనం కుండీ పెట్టిన తర్వాత సైడ్ నుంచి గాలిలోకి వేరు వ్యవస్థకే డైరెక్ట్ తాకిందంటే మొక్క అనేది ఎదుగుదల ఉండదు. అందులోనే ఇవి మనకు అన్నీ ఎక్కువగా అయిపోయాయి పిలకలు. కొంచెం బాగా అయిన తర్వాత మళ్ళీ వేరే కుండీలో మార్చి పెడదామని అలాగే పెట్టాను. అన్నీ ఇప్పటికోటి అట్లాగే ఉండాలని పెట్టేశానండి. చాలా అంటే చాలా రూట్స్ ఇవి రెండు రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఇండోర్ ప్లాంట్స్లో ఇందులో 2 ఉన్నాయి. ఒకటేమో బ్రౌన్ షేడ్, ఒకటేమో మొత్తం గ్రీన్ లీవ్స్లో ఉన్నాయి, ఒకటేమో డార్క్ లీవ్స్లో ఉన్నాయి. రెండు రకాలు ఉన్నాయి. దుంపలు అయితే చాలా బాగా వచ్చాయండి. అసలు ఎన్ని దుంపలు ఉన్నాయో. నేను పెట్టినది 1-2 దుంపలు పెట్టాను, ఒక మొక్క పెట్టాను. అయితే పిలకలు చూడండి ఎన్ని దుంపలు వచ్చాయో. చాలా అంటే చాలా వచ్చాయి. చాలామందికి ఇచ్చాను ఆడికి. కాకపోతే ఎందుకంటే మనం దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇస్తే మనకి ఎప్పుడైనా ఉపయోగపడతాయి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి మనం ఇప్పించుకుంటాం. ఆ విధంగా నేను ఎప్పుడైనా ఇస్తుంటానండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే మొక్క అడిగిన వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు అసలు ఈ మొక్క చూడండి ఎంత బాగుంది. మనము ఎప్పుడైనా సరే మొక్క వేరు వ్యవస్థ బాగుండాలి అంటే వేపపిండి కలపాలి. నేను ఇందులో వేపపిండి కలిపాను. వేపపిండి మొత్తం కలిపి మన్ను చేసేటప్పుడు వేపపిండి కలిపానండి. మొత్తం కలిపి చేసేస్తున్నాను. చూడండి ఏ విధంగా ఉందో. కలిపి నాటేసాము కదా. ఇప్పుడు మనీ ప్లాంట్ నాటుతున్నాను. అంటే ఇంకొకటి ఉంది. కాకపోతే మనకు చెట్లు ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు మనకు ఇంకా వేరే నాటుకోవాలి అనిపిస్తుంటుంది కదా. మన్ను మిగిలిపోయింది, బకెటో ఉందని చెప్పేసి నేను మనీ ప్లాంటే చేద్దాము, బుషీగా చేద్దాము, ఇది క్రీపర్గా కాకుండా బుషీగా పెడదామనేసి నేను
ఒకటి మళ్ళీ సపరేట్ ఒకటి నాటేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మన్ను అంటే మట్టి సాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేపపిండి కలుపుకోండి. ఎందుకంటే ఎలాంటి వేపపిండి కలపడం వల్ల చాలా మంచి లాభాలండి. వేపపిండి ఖచ్చితంగా కలపండి. వేపపిండి కలిపితే వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది. ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ చెట్టు అనేది ఎలాంటి డ్యామేజ్ కాదు. వేపపిండి మాత్రం ఖచ్చితంగా కలపండి. క్రౌ మెన్యూర్ ఉంటే కలపండి, లేదంటే మన కిచెన్ వేస్ట్ మాత్రం వేసుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా అండి. ఈ విధంగా వేసి మొక్కని బాగా మనకు బుషీగా పెరగాలి, ఆ దగ్గరికి అక్కడి మాత్రమే బాగా పెరగాలి అని నేను 2-3 మొక్కలు నాటాను. చాలా బాగా వచ్చింది, బాగుంది. ఇప్పటికైతే నేను ఈ విధంగా నాటానండి. ఒక్క ప్లాంట్ ఒక్క కుండీలోనే ఇది బుషీగా చాలా బాగా మంచి చేసుకోవచ్చు. మనకు ప్లాస్టిక్ ఏం అవసరం లేదు, అంటే కొనుక్కు రావాల్సిన అవసరం ఏం లేదు. మన ఇంట్లో ఉన్న మన వేస్ట్ బకెట్లనే వాడుకోవచ్చండి. గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, మామూలుగా మనమే తయారు చేసుకొని గ్రో బ్యాగ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. కిచెన్ గార్డెనింగ్ కానీ మనం ఇంటి దగ్గర డెకరేషన్కి, ఇండోర్ ప్లాంట్స్కి, ఆ ప్లాంట్లు పెంచుకోకుండా కనీసం ఇంటి ముందలకి ఇండోర్ ప్లాంట్స్ ఈ విధంగా ఒక 4 మొక్కలు పెంచుకోండి. వాటికి ప్రశాంతంగా కొంచెం నీళ్లు పోస్తూ ఉంటే మనిషి రిలీఫ్ అవుతుంటారు. వాటిని చూస్తుంటే ఈ చెట్టు ఎందుకు ఇలా అవుతుంది అనేది మనకే అర్థమవుతుంది. మనమే వాటిని చూస్తూ తెలుసుకుంటూ ఉంటాము. ఏమైంది అనేది అన్నీ అర్థమవుతుంటాయండి. నేను ఈ విధంగా చేసుకున్నాను. నేనైతే మొక్క అనేది చాలా బాగా వచ్చింది, బాగుంది. ఈ విధంగా మొక్కలన్నీ నేను ఈ విధంగానే నాటుకుంటాను. చూడండి, ప్రతి ఒక్క మొక్క ఇదే కంపోస్టు లేదా వేపపిండి వేసుకోవడం వల్ల మొక్క బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.